దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు. ఈ 2 దినపు సువార్త స్వస్థ సభకు కూడి వచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభు పేరట నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు, దైవసేవకులకు వందనాలు. నన్ను ఆహ్వానించిన దైవజనులు ఎబెనేజర్ పాస్టర్ గారు, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ అక్కతల్లి గారు, అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం చెప్పాలందరూ గట్టిగా హల్లెలూయా. మంచిది, చాలా సంతోషం. ఈ సందర్భంలో ఒక భాగం చదువుకొని మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకునే ముందు మీరందరూ పాటలు పాడారు కదా, నేను కూడా వచ్చిన పాట పాడుతాను. జాగ్రత్త గమనించాలి. పాటలు రాస్తాను, నేను కూడా పాటలు పాడుతూ ఉంటాను. 64 పాటలు రాశాను. ఆ పుస్తకాలు ఇప్పుడే మీకు పంచిపెట్టారు. 64 పాటలు రాశాను, నేను పాడుతూ ఉంటాను. నాతో పాటు చాలా మంది కూడా పాడారు. ఈ పాటలన్నీ కూడా యూట్యూబ్లో ఉన్నాయి. జయధ్వని, JAYADHWANI జయధ్వని అని ఆ పాటల పుస్తకం ఉంటుంది. స్పెల్లింగ్ టైప్ చేసి యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ఆడియో సాంగ్స్, వీడియో సాంగ్స్, నా మెసేజెస్ కూడా చాలా మీకు లభిస్తాయి. విని పాటలు నేర్చుకుని మాతో కలిసి పాడి దేవుని నామాన్ని మహిమపరచవలసిందిగా ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పాటల పుస్తకాలు మొదటి పాటని పాడుతున్నాను. తీసుకుని వారు ఇంకా తీసుకోండి. పాటల పుస్తకం చేతులెత్తండి. పైకి తీసుకున్నవాడు మా పాటల పుస్తకం తీసుకుని చేతులెత్తండి. 2-3 తీసుకున్నారు, మిగిలిన తీసుకుని డబ్బులు లేవా మీ దగ్గర? పాటల పుస్తకం 10 రూపాయలు తీసుకోండి. పాటల పుస్తకం నాకు వచ్చి 18 రూపాయలు పడింది, కానీ 10 రూపాయలకి ఇస్తున్నా. తీసుకొని నాతో కలిసి పాడండి. ఉపవాసం ఉండి రాసిన పాటలు, ఈ పాటలు మీ దగ్గర ఉంటే మీకు దీవెన. ఇవ్వండి పాటల పుస్తకం. తీసుకెళ్ళండి వాడి దగ్గరికి. 10 రూపాయల పుస్తకం తీసుకొని ఉపవాసం ఉండి ప్రార్థనాపూర్వకంగా రాసిన పాటలు కాబట్టి మీ ఇంట్లో ఉన్న దీవెన పుస్తకం పాడుతాను. మొదటి పాట నేను పాడుతున్నాను, నాతో కలిసి. రెండోసారి పాడేటప్పుడు నాతో కలిసి పాడుతూ దేవుని నామమును మహిమపరచవలసిన ప్రేమతో మనం చేస్తున్నాను. 2/4 తబలా, అలాగే ఈ మైనర్ బ్రదర్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎగురించి ఆరాధ్య దైవమా, నా అనురాగ వైనమా, అభిషేక తైలమా, నా అభివృద్ధి సోపానమా, ఆరాధ్య దైవమా, నా అనురాగ వైనమా, ఆరాధ్య దైవమా, నా అనురాగ వైనమా, అభిషేక తైలమా, అభివృద్ధి సోపానమా, నిన్నే స్తుతింతును నా స్థితి మరువక, నిన్నే పూజింతును ప్రార్థన విడువక, నిన్నే స్తుతింతును నా స్థితి మరువక, నిన్నే పూజింతును ప్రార్థన విడువక, ఆరాధ్య దైవమా, నా అనురాగ వైనమా. గట్టిగా చెప్పకూడదు, అందరూ సంతోషం నాతో కలిసి ఆమె ఆత్మతో నేను ఆరాధించెదను, ఆసక్తిన ఆరాధ్యుడా.
ఆత్మతో నిన్ను ఆరాధించదను, ఆసక్తి ఆరాధన నాలో నేనే మైమరచి ధ్యానించదను నిన్నే, నా జీవిత కాలమంతయు ప్రకటించదను నిన్నే. అవధులు లేని ఈ ప్రేమకై అందుకోన ఆత్మాంజలి, అవధులు లేని ఈ ప్రేమకై అందుకోన ఆత్మాంజలి, అందుకోన ఆత్మాంజలి. ఆరాధ్య దైవమా నా అనురాగ వైరమా. గట్టిగా చెప్పడం దేవునికి స్తోత్రం. హల్లెలూయా, గ్లోరీ. ఆమేన్, ఆమేన్. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామమును చేస్తుంది. ఎవరు దేవుని సన్నిధిలో మౌనంగా ఉండకూడదు. ఆమేన్, గ్లోరీ. yes చెప్పండి. స్తోత్రం, హల్లెలూయా. సత్యముతో నిన్ను సేవించదను, సంతోషముగా శోభార్హుడా. సత్యముతో నిన్ను సేవించదను, సంతోషముగా శోభార్హుడా. నీలా నీకై బ్రతుకుటకు నా జీవుడను నేను, నా పూర్ణ మనసుతో నిన్నే అనుసరించదను నేను. కొలతలు లేని ఈ కరుణకై అందుకోన కుసుమాంజలి, కొలతలు లేని ఈ కరుణకై అందుకోన కుసుమాంజలి, అందుకోన కుసుమాంజలి. ఆరాధ్య దైవమా నా అనురాగ వైరమా. గట్టిగా చప్పట్లు కొడుతూ ఆమేన్, ఆమేన్. స్తోత్రం, హల్లెలూయా. ఆమేన్, ఆమేన్. స్తోత్రం, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, హల్లెలూయా. సంగీతములతో సన్నుతించెదను, సేద తీర స్తోత్రార్హుడా. సంగీతములతో సంతుతించెదను, సేద తీర స్తోత్రార్హుడా. శృతిలయ తాళ పదములతో గళమెత్తెదను నీకై, నా నిండు బలముతో నిత్యం నాట్యమాడెదను నీకై. కీర్తించలేని ఈ కృపలకై అందుకోన గీతాంజలి, కీర్తించలేని ఈ కృపలకై అందుకోన గీతాంజలి, అందుకోన గీతాంజలి. ఆరాధ్య దైవమా అనురాగ వైరమా, ఆరాధ్య దైవమా
నా అనురాగ అభిషేక తైలమా, నా అభివృద్ధి సోపానమా, నిన్నే స్తుతింతును, నా స్థితి మరువక నిన్నే పూజింతును, ప్రార్థన విడువక నిన్నే స్తుతింతును, నా స్థితి మరువక నిన్నే పూజింతును, ప్రార్థన విడువక ఆరాధ్య దైవమా, నా అనురాగ వైనా. ఆమేన్. దేవునికి స్తోత్రం. చెప్పలందరూ గట్టిగా హల్లెలూయా, ఒకసారి గట్టిగా హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి కొద్ది మాటలు మనం ధ్యానించుకొని ఇక్కడ నుండి ఆశ్చర్యకరంగా విడదాము. ముందుగా చదవండి రాజుల 2వ గ్రంథము 18వ అధ్యాయము 7వ వచనము. చదవలేని వారు చదివి సహాయం చేయండి. రాజుల 2వ గ్రంథము 18వ అధ్యాయము 7వ వచనము. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను, తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయము పొందెను. అతడు అష్షూరు రాజునకు సేవ చేయకుండా అతని మీద తిరగబడిను. చాలు. తనలో పైకెత్తి నా వైపు చూస్తూ జాగ్రత్తగా నా మాటలు గమనించాలి. ఈ రాత్రి కాల సమయంలో దేవుడు అనేక విలువైన మాటలను మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. ఎవరు లేచి అటు ఇటు తిరగకూడదు. జాగ్రత్తగా వాక్యాన్ని వినండి. నిశ్చయముగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతూ ఉన్నాడు. ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఇక్కడికి మీరు ఏ సమస్యలతో వచ్చారో నాకైతే తెలియదు, కానీ ఈరోజు ఒట్టి చేతులతో మీరు వెళ్ళరు. దేవుడు మిమ్మల్ని దీవించి పంపించబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ హిజ్కియా జీవితాన్ని మనము గమనించినట్లయితే, హిజ్కియా యోధా రాజు. ఈయన 25వ సంవత్సరం వయసులో రాజయ్యాడు. 29 సంవత్సరాలు యూదులను పరిపాలన చేశాడు. తండ్రి పేరు ఆహాజు, తల్లి పేరు అబి. గమనించాలి. ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే, రాజులు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఒకసారి ఓడిపోవచ్చు, ఇంకోసారి గెలవచ్చు. ఇట్ ఇస్ కామన్. రాజులు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఒకసారి గెలవచ్చు, మరొకసారి ఓడిపోవచ్చు. అది సర్వసాధారణం. కానీ హిజ్కియా జీవితంలో ఏ రోజు ఆయన ఓడిపోలేదంట. కొట్టని గట్టిగా చప్పట్లో కొట్టని, అంతేనా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హిజ్కియా ఏ రోజు ఓడిపోలేదంట. అబ్బా, ఎంత విలువైన మాట. కారణం ఎందుకు ఓడిపోలేదంటే, కారణం ఏంటంటే హిజ్కియాకు దేవుడు తోడై ఉన్నాడు. ఏ దేవుడు? యెహోవా దేవుడు లేదా యేసయ్య తోడుగా ఉన్నాడు. అందుకని తాను వెళ్ళిన ప్రతి చోట జయాన్ని పొందాడంట. హిజ్కియాకు తోడై ఉన్న దేవుడు ఈ రోజు నుండి నీ ఉద్యోగములో, నీ వ్యాపారములో, నీ చేతి పనిలో, నీ కూలి పనిలో, చదువుల్లో, పంట పొలాలలో, వెళుతున్న ప్రతి మార్గములో, చేస్తున్న ప్రతి పనిలో ఈ రోజు నుండి దేవుడు తోడుగా రాబోతున్నాడు. గట్టిగా చెప్పలు కొడుతూ దేవుని నామమున పచ్చ. కనుక నీకు జయమే. జయిస్తావంతే. ఆత్మీయ జీవితంలో జయిస్తావు, అలాగే లోక సంబంధమైన కార్యకలాపాలలో కూడా నువ్వు జయిస్తావు. జయాన్ని ఇస్తాడు దేవుడు. జాగ్రత్తగా వినాలి. ఈ రాత్రికాల సమయంలో హిజ్కియాని దేవుడు ఎలా దీవించాడు, ఎందుకు దీవించాడు, ఈ 2 అంశాల మీద నేను చెప్తా. వాక్యం జాగ్రత్తగా వినాలి. మొదట హిజ్కియాని దేవుడు ఎలా దీవించాడో చెప్తాను. ఆ తర్వాత ఆయన్ని ఎందుకు దీవించాడు, అతనిలో ఏ భక్తిని దేవుడు చూశాడు అనేది నేను చెప్తాను. ప్రతి చోట జయమే, అది ఒకటి. రెండోది, దినవృత్తాంతముల 2వ గ్రంథము 32వ అధ్యాయము 27వ వచనం. దినవృత్తాంతముల 2వ గ్రంథము. హిజ్కియాకు అతి విస్తారమైన ఐశ్వర్యమును 32వ అధ్యాయం 27వ వచనం. హిజ్కియాకు అతి విస్తారమైన ఐశ్వర్యమును ఘనతయు కలిగెను. డాళ్లను నానా విధములకు శ్రేష్టమైన ఉపకరణములను సంపాదించి. చాలు. తలలో పైకెత్తిన వైపు చూస్తూ జాగ్రత్తగా. హిజ్కియాని దేవుడు ఎలా దీవించాడు అంటే, ఒకటి, వెళ్ళిన ప్రతి చోట జయాన్ని ఇచ్చాడు. రెండోది ఏంటంటే, హిజ్కియాకు దేవుడు అతి విస్తారమైన ఐశ్వర్యం ఇచ్చాడంట. చెప్పలేమిచ్చాడు?
అతి విస్తారమైన ఐశ్వర్యం, ఐశ్వర్యం కాదు, చాలా అతి విస్తారమైన ఐశ్వర్యం దేవుడు హిజ్కియాకి ఇచ్చాడు. హిజ్కియా రాజుగా సింహాసనం మీద కూర్చున్నప్పుడు రాజ్యములో దరిద్రత ఉన్నది, కరువు ఉన్నది, కష్టాలు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి, రోగాలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి, శోధనలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, ఇరుకులు ఉన్నాయి. హిజ్కియా ఎప్పుడైతే సింహాసనం మీద కూర్చున్నాడు అన్ని పారిపోయాయి. దేవుడు ఆయన తోడేయండి బహుగా దీవించడం ప్రారంభించాడు, బహుగా దీవించాడు. అతి విస్తారమైన ఐశ్వర్యం ఇచ్చాడంట. అలాగే ఇక్కడ కూర్చుని వాక్యం వింటున్న నీ జీవితంలో ఎక్కడైనా కూర్చొని ఈ మాటలు వింటూ ఉన్నావేమో, ఈ రోజు నువ్వు దరిద్రతలో ఉన్నావేమో, కరువులో ఉన్నావేమో, కష్టాల్లో ఉన్నావేమో, అప్పుల్లో ఉన్నావేమో, రోగాల్లో ఉన్నావేమో, నిందల్లో ఉన్నావేమో, అవమానాల్లో ఉన్నావేమో, ఆ పూటకి వెతుక్కునే స్థితిలో ఉన్నావేమో. అప్పులు కట్టలేక, అప్పులు వాళ్ళకి సమాధానం చెప్పలేక, సమాజంలో తల ఎత్తుకుని తిరగలేక, చావలేక, బ్రతకలేక, చావు బ్రతుకుల మధ్యలో తల్లడిల్లిపోతున్నావేమో. ఈ రోజు నుండి దేవుడు నీకు తోడుగా రాబోతున్నాడు. ఇక నుంచి దేవుడిని ఎలా ఆశీర్వదించబోతున్నాడంటే అతి విస్తారమైన ఐశ్వర్యము దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. నమ్మిన వాళ్ళు గట్టిగా చెప్పలు కొడుతూ దేవుడిని ఆమె హల్లెలూయా. అతి విస్తారమైన ఐశ్వర్యం ఇస్తాడు. గమనించాలి జాగ్రత్తగా. ఐశ్వర్యము రెండు రకాలు. ఎన్ని రకాలు? అందరూ మాట్లాడాలి అడిగినప్పుడు. ఎన్ని రకాలు? రెండు రకాలు. ఒకటి పర సంబంధమైన ఐశ్వర్యము, రెండోది భూ సంబంధమైన ఐశ్వర్యం. గుర్తుపెట్టుకో, పర సంబంధమైన ఐశ్వర్యం, భూ సంబంధమైన ఐశ్వర్యం. పిల్లలు కూర్చోండి, తిరగకూడదు, కూర్చో. ఈ రెండు. అయితే నీవు భూ సంబంధమైన ఐశ్వర్యాన్ని అడిగితే ఇది ఎవడు, పర సంబంధమైన ఐశ్వర్యం ఇవ్వడు. జాగ్రత్తగా. నీవు పర సంబంధమైన ఐశ్వర్యాన్ని ఎప్పుడైతే నువ్వు అడుగుతావో ఆశతో, ఆసక్తితో, కన్నీళ్లతో, దుఃఖముతో, వేదనతో ఎప్పుడైతే పర సంబంధమైన ఐశ్వర్యాన్ని అడుగుతావో పర సంబంధమైన ఐశ్వర్యం ఇస్తాడు. భూ సంబంధమైన ఐశ్వర్యం కూడా దేవుడు నీకు ఇస్తాడు. భూ సంబంధమైన ఐశ్వర్యం మీద మనసు పెట్టుకొని భూ సంబంధమైన ఐశ్వర్యం అడిగేవంటే ఇది ఎవడు, అది ఎవడు. నోట్ దిస్ పాయింట్, ఇది ఒక సీక్రెట్. నీవు పర సంబంధమైన ఐశ్వర్యాన్ని అడిగితే అది ఇస్తాడు, ఇది ఇస్తాడు. ఏ వాక్యాన్ని బట్టి నేను చెప్తున్నానంటే మత్తయి సువార్త 6వ అధ్యాయము 32, 33 వచనాల్లో రాయబడిన మాట ఏంటంటే, మొదట నా రాజ్యమును, నా నీతిని, నా రాజ్యమును వెతకండి, అప్పుడు అవన్నీ ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా, ఇవి తర్వాత ఇస్తాడు. తినటం, త్రాగటం, ధరించుకోవటం, ఇల్లు, ఉద్యోగం, వ్యాపారం, ఇవన్నీ భూ సంబంధమైన దీవెనలు. రాజ్యము అంటే పర సంబంధమైన దీవెన. మొదట ఆయన రాజ్యాన్ని వెతికితే రాజ్యాన్ని ఇస్తాడు, అలాగే భూ సంబంధమైన దీవెనలు కూడా ఇస్తాడు. నువ్వు భూ సంబంధమైన వాటిని అడిగితే ఇవి ఇవ్వడు, అది ఇవ్వడు. ఎందుకంటే భూ సంబంధమైన దీవెనలు మనతో ఉండేది 4 రోజులే. ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు. చనిపోయినప్పుడు ఈ భూ సంబంధమైన దీవెనలు తీసుకొని పోతామా? తీసుకొని పోలేము. పర సంబంధమైన దీవెనలు కోట్ల సంవత్సరాలు మనతో ఉంటాయి పరలోక రాజ్యములో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరలోక రాజ్యము కోట్ల సంవత్సరాలు ఉండేది. భూమి కోట్ల సంవత్సరాలు ఉండదు. భూమి మీద మనుషులు కోట్ల సంవత్సరాలు ఉండరు. ఈ భూమిని దేవుడు తీసేస్తారు రాబోయే దినాల్లో, తెలుసా? భూమి మీద బిల్డింగ్స్ ఉండవు, పొలాలు ఉండవు, స్థలాలు ఉండవు, ఈ భూమి మీద బంగారం ఏమీ ఉండదు. భూమి తీసేస్తాడు దేవుడు. కనుక దీనికి పెద్దగా విలువ దేవుడు. ఇది కాదు ముఖ్యం, పర సంబంధమైన ఐశ్వర్యం ముఖ్యము. నీవు పర సంబంధమైన ఐశ్వర్యాన్ని వేదన చెందాలి, కన్నీడతో అడగాలి. పర సంబంధమైన ఐశ్వర్యం కొరకు అడిగితే అది ఇస్తాడు. భూ సంబంధ ఐశ్వర్యము అడుగు, ఇస్తాడు. నువ్వు అడగకపోయినా నీకు ఇస్తాడు. అది నీ వెంట పడుతుంది. ఆమె చెప్పలు గట్టిగా హల్లెలూయా. దావీదు జీవితాన్ని గమనిస్తే, దావీదు నీ ఆజ్ఞల జాడను చూసి నేను ఆనందించుతున్నాను అన్నాడు. నీ ఆజ్ఞల మార్గాన్ని నేను చూసి ఆనందిస్తున్నాడు. దేవుని ఆజ్ఞల మార్గం అంటే భూ సంబంధమైన, పర సంబంధం. ఇది పర సంబంధమైనటువంటి మార్గం, అది ఆజ్ఞల మార్గం అంటే. దావీదు నీ ఆజ్ఞల మార్గమును చూసి నేను ఆనందించుతున్నాను అన్నాడు. అంటే పర సంబంధం వాటిని వెతుకుతున్నాడు. అయితే దావీదు వెళుతుంటే కృపాక్షేమములు తన వెంట వస్తున్నాయంట. సింహాసనం దావీదు అడగల, అధికారము దేవుడు దావీదు అడగల. దావీదు అడగకపోయినా సింహాసనాన్ని ఇచ్చాడు, అధికారాన్ని ఇచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చాడు. దావీదంత ఐశ్వర్యవంతుడు ఆ రోజుల్లో మరొకడు లేవడంట ఆ ప్రాంతం. ఒక్క పూట భోజనం లేక అడుక్కున్నవాడు దావీదు. పారనరణీములు నాబాల్ దగ్గర పంపించాడు, ఒక పూట భోజనం పెడతాడు, అడిగిరండి అని. అలాంటి దావీదుని ఒక్క పూట భోజనం లేక అడుక్కున్న దావీదుని దేవుడు ఎలా దీవించాడంటే, రాజుగా సింహాసనం మీద కూర్చోబెట్టాడు. రోజుకు 13 లక్షల మంది భోజనం పెట్టేవాడు దావీదు. ప్రజలాడు హల్లెలూయా. తన సైన్యమే 13 లక్షల మంది.
ఒక పూట భోజనం లేక అడుక్కున్నవాడు రోజు 13 లక్షల మంది భోజనం పెడుతున్నాడు. మామూలు విషయం. ఎంత గొప్ప ఐశ్వర్యవంతుడు దావీదు. ఎంత గొప్ప ఐశ్వర్యవంతుడు కావడానికి కారణము ఆయన పర సంబంధమైన వాటి మీద తన మనస్సు. అబ్రహాము కూడా పునాదులు గల ఆ పట్టణము కొరకు ఎదురు చూస్తున్నాడంట. కనుక ఈ భూ సంబంధమైనటువంటి గొప్ప ఐశ్వర్యవంతుడయ్యాడు. మొదట పర సంబంధమైన ఐశ్వర్యం మీద మనసు పెట్టు, దాని కొరకు కష్టపడు, కన్యలతో, దుఃఖముతో, వేదనతో, ఆశతో, ఆసక్తితో అడుగు. పర సంబంధమైన ఐశ్వర్యం నువ్వు అడిగితే అది ఇస్తాడు. ఈ భూ సంబంధం ఐశ్వర్యం అడుగు, ఇస్తాడు. నువ్వు అడగకపోయినా ఇస్తాడు. ఈ భూ సంబంధం ఐశ్వర్యం అంటే ఉద్యోగాలు, వ్యాపారాలు, డబ్బులు, అంతస్తులు, ఆస్తులు, అవన్నీ నువ్వు ఎక్కడైతే ఉన్నావో అక్కడ ఉన్న వాళ్ళందరికంటే నీవే గొప్పగా ఉంటావు. కొట్టు గట్టిగా చేపట్లా. నిన్ను మించిన వారు మరొకరు ఉండరంతే. అట్లా దీవిస్తుంది. నువ్వు పర సంబంధం ఐశ్వర్యం అడిగే వ్యక్తి అయితే పర సంబంధం మన ఐశ్వర్యం అడగాలి. ఏంటి పర సంబంధమైన ఐశ్వర్యం అంటే, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. ఎలా చదువుతారు? ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పదని చదువుతారు. అలా చదవకూడదు. ఇశ్రాయేలు నీ భాగ్యము ఎంత గొప్పది. ఎంత? కొలతలు లేవు. దాని అర్థం అది. కొలతలు లేనంత గొప్పదంట. ఇశ్రాయేలు నీ భాగ్యము ఎంత గొప్పది. దాని అర్థం అది. అలా చదవాలి. అంటే కొలతలు లేవంట కొలవటానికి ఆయన భాగ్యాన్ని. అంత గొప్ప భాగ్యం అంట ఇశ్రాయేల్. ఎందుకంటే యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవడు? ఏంటి గొప్ప భాగ్యం ఇశ్రాయేలుకి అంటే రక్షించబడిన వాడు. రక్షణ అనేది గొప్ప భాగ్యము. అది పర సంబంధమైన ఐశ్వర్యము. ఆమేన్, హల్లెలూయా. పర సంబంధమైన ఐశ్వర్యం కొరకు కష్టపడాలి అంటే, పర సంబంధమైన ఐశ్వర్యం అంటే ఏంటి? పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి పాపము చేయనని తీర్మానం చేసుకొని పాపాలు క్షమించబడటానికి నువ్వు బాప్తిసం తీసుకోవాలి. ఇది పర సంబంధమైన ఐశ్వర్యం అంటే. నువ్వు బాప్తిసం తీసుకోకపోతే భూలోకంలో ఉన్న బంగారం అంతా నీ దగ్గర ఉన్నా, భూలోకం వజ్రాలని నీ దగ్గర ఉన్నా, భూలోకం ఆస్తులని నీ దగ్గర ఉన్నా, నీకు పరలోక రాజ్యం ఇవ్వడు. అగ్నిగుండంలో పడేస్తాడు ఈ వ్యక్తిని. ఉపయోగం ఉంది? భూలోకంలో బంగారం అంతా ఆయన దగ్గర ఉన్నా, భూలోకల వజ్రాలను ఒక వ్యక్తి దగ్గర ఉన్నా, భూలోకల ఆస్తులను ఆయన దగ్గర ఉన్నా, ఈయన యేసు ప్రభువు నిజమైన దేవుడు నమ్మకపోతే, మనసు మార్చుకోకపోతే, బాప్తిసం తీసుకోకపోతే, ఈయన దేవుడు పిలిచి అగ్నిగుండంలో పడేస్తాడు. అగ్ని ఆరదు, ఆత్మని పురుగు చావదు. ఇతని బంగారం ఇతన్ని అగ్నిగుండం నుంచి తప్పించలేదు. ఇతని వజ్రాలు అగ్నిగుండం నుంచి తప్పించలేవు. ఇతని డబ్బులు అగ్నిగుండం నుంచి తప్పించలేదు. ఇతని ఐశ్వర్యం అగ్నిగుండం నుంచి తప్పించలేదు. ఇప్పుడు ఏది గొప్పది? బంగారం గొప్పదా? రక్షణ గొప్పదా? బాప్తిసం తీసుకోవడం అనేది గొప్ప విషయం. నువ్వు ఇంకా బాప్తిసం తీసుకోకపోతే నువ్వు దేవుని కుమార్తెవు కాదు, దేవుని కుమారుడు కాదు. గుర్తుపెట్టుకో. బాప్తిసం తీసుకోకపోతే దేవుని కుమార్తెవు కాదు నువ్వు. నేను అనకూడదు ఎవరు కుమార్తె, ఎవరు కుమారుడు బాప్తిసం తీసుకున్నాడు అందరూ సై మరి. నేను ఆయన చెప్తున్నాను, నేను చెప్తాను. వాస్తవం అది. దేవుని పిల్లలు కాదు. బాప్తిసం తీసుకున్న వాళ్ళే దేవుని పిల్లలు. ఎందుకంటే ఇప్పుడు నీ రక్తాన్ని పంచుకుని పుట్టిన వాళ్ళనే నా పిల్లలు అంటావు, వేరే వాళ్ళకు పుట్టిన వాళ్ళు నా పిల్లలు అంటావా? అనవు. అలాగే యేసు రక్తము చేత కడగబడిన వారిని నా పిల్లలు అంటాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన రక్తము చేత కొనబడిన వాళ్ళే ఆయన పిల్లలు. అది బాప్తిసం తీసుకుంటే నువ్వు యేసు రక్తము చేత కడగబడ్డావు. యేసు రక్తాన్ని ఇచ్చి కొన్నాడు నిన్ను యేసు. బాప్తిసం తీసుకుంటే చిన్నప్పటి నుంచి నువ్వు చేసిన పాపాలన్నీ దేవుడు కొట్టివేస్తాడు తెలుసా. బాప్తిసం తీసుకోకపోతే చిన్నప్పటి నుంచి నువ్వు చేసిన పాపాలన్నీ దేవునికి నీకు మధ్య అడ్డు గోడగా ఉంటాయి. బాప్తిసం తీసుకోకపోతే చిన్నప్పటి నుంచి నువ్వు చేసిన పాపాలన్నీ దేవుడికి నీకు మధ్య అడ్డు గోడలుగా ఉంటాయి. 500 పాపాలు చేసావనుకో, దేవుడికి నీకు మధ్య ఎన్ని గోడలు ఉంటాయి తెలుసా? 500 గోడలు ఉంటాయి. 500 గోడల అవతలు యేసయ్య ఉన్నాడు, 500 గోడల అవతలు నువ్వు ఉన్నావు. దీవెన పొందగలవా? నీ ప్రార్థన వింటాడు, నీకు దీవెన పంపుతాడు. దీవెన నువ్వు పొందలేవు, పరలోక రాజ్యానికి వెళ్ళలేవు. ఎందుకు తెలుసా? ఇదిగో ఈ 500 పాపాలు చేసావు బాప్తిసం పుట్టిన దగ్గర నుంచి, బాప్తిసం పొందలేదా? ఈ 500 పాపాలు 500 గోడలుగా దేవునికి నీకు మధ్య ఉంటాయి. మరి ఎట్ట పోవాలి నాయన అంటావేమో. ఏ వాక్యాన్ని బట్టి చెప్పాను నేను? యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1-2 వచనాల్లో, రక్షింప నేరుకుడినట్టు యెహోవా హస్తము కొరచ కాలేదు, విననేరుకుడినట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు దేవునికి మీకు మధ్య అడ్డముగా వచ్చెను, ఆయన ముఖమును మరుగుపరచెను. చాలు, జాగ్రత్తగా. నీవు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన వింటాడు, నీకు దీవెన పంపుతాడు. నువ్వు దీవెన పొందలేవు. ఎందుకో తెలుసా? నీవు చేసిన పాపము దేవునికి నీకు మధ్య అడ్డుగోడగా వస్తుంది. గుర్తుపెట్టుకో. బాప్తిసం తీసుకోకపోతే అది సరే. బాప్తిసం తీసుకొని కూడా పాపం చేస్తున్నావా?
చేస్తే దేవునికి నీకు మధ్య, నువ్వు బాప్తిసం తీసుకొని కూడా ఒక పాపం చేస్తున్నావా? 2 పాపాలు ఉన్నాయా నీలో? 3 పాపాలు ఉన్నాయా? దేవునికి నీకు మధ్య నీలో ఒక పాపం ఉంటే బాప్తిసం తీసుకుని అన్ని పాపాలు విడిచిపెట్టావు, ఇంకో పాపం ఉంది ఉంటే దేవునికి నీకు మధ్య ఒక గోడ ఉంటుంది. గోడ అవతల దేవుడు ఉంటాడు, గోడ అవతల నువ్వు ఉంటాడు. బాప్తిసం తీసుకుని కూడా 2 పాపాలు నీలో ఉన్నాయా? అది నీకు తెలుసు, నీ భర్తకు తెలియదు, నీ భార్యకు తెలియదు, నీ పిల్లలకు తెలియదు, అక్క చెల్లెల ఆనందంలో ఎవరికి తెలియదు, నీకు తెలుసు సీక్రెట్ గా. అది సినిమా అనే పాపమో, సీరియల్ అనే పాపమో. సీరియల్ కూడా పాపమేనా? పాపమే. దేవుడికి, మనకు కాదు. మరి ఏం చెప్తాను చెప్పు? దేవునికి పాపమే. మరి అది ఒక పాపము నీలో ఉన్న దేవునికి నీకు మధ్య ఒక గోడ అడ్డుగా ఉంటుంది. నీ ప్రార్థన వింటాడు, నీకు దీవెన పంపుతాడు, నువ్వు దీవెన పొందలేవు. 20 సంవత్సరాల క్రితం బాప్తిసం పొందాను, 30 సంవత్సరాలు సేవ చేస్తున్నాను చెప్పుకుంటావు. దీవెన ఉండదు జీవితంలో, సేవలో ఆశీర్వాదం ఉండదు. ఎందుకో తెలుసా? ఒక్క పాపము నీలో ఉంటే దేవునికి నీకు మధ్య అడ్డు గోడ ఉంటుంది. గోడ అవతల దేవుడు ఆశీర్వాదం తీసుకుని వచ్చాడు, గోడ అవతల ఉన్నాడు, గోడ అవతల నువ్వు ఉన్నావు. పొందగలవా? పొందలేవు. ఎప్పుడైతే దేవా నేను పాపినని ఆ ఒక్క పాపని ఎప్పుడైతే ఒప్పుకొని విడిచి పెడతావో దేవునికి నీకు మధ్య అడ్డుగా ఉన్న గోడ కూలిపోతుంది. కొట్టిగడ్డిగా సాపట్లో పాపాన్ని ఎప్పుడైతే ఒప్పుకొని విడిచి పెడతావో, పాపము చేయనని తీర్మానం చేసుకుంటావో, దేవునికి నీకు మధ్య అడ్డుగా ఉన్న ఆ గోడలన్నీ కూలిపోతాయి. దేవునికి నీకు మధ్య అడ్డు ఏమి ఉండదు. నీ ప్రార్థన వెంటాడు, నీకు దీవెనిస్తాడు. నీ ప్రార్థన వెంటాడు, నీకు దీవెనిస్తాడు. ప్రార్థన వెంటాడు, దీవెనిస్తాడు. నువ్వు దినదినం అభివృద్ధి చెందుతూ ఉంటావు. నీ ఆశీర్వాదం చూసిన వాళ్ళకి వ్యసనం కలుగుతుంది. నీ ఆశీర్వాదం చూసిన వాళ్ళకి ఆశ్చర్యం కలుగుతుంది. నీ ఆశీర్వాదం చూసిన వాళ్ళకి భయం కలుగుతుంది. వీళ్ళేంటారు బాబు ఈ విధంగా దీవించబడుతున్నారు? లాటరీ తగిలిందేమో, డబ్బుల మూట తగిలిందేమో, బంగారం మూట తగిలిందేమో అనుకుంటారు. వాస్తవది. నువ్వు అడిగిన ప్రతిదీ దేవుడు వెంటాడు, వెంటనే దీవెనిస్తాడు. నువ్వు దినదినం అభివృద్ధి చెందుతావు. నువ్వు ఉన్న ప్రాంతంలో నిర్మించిన గొప్పవారు మరొకరు ఉండరు. కొట్టు గట్టిగా చెప్పట్లో ఆమె. కనుక పరసంబంధమైన ఐశ్వర్యము కొరకు ప్రయాసపడు. అదే రక్షణ. బాప్తిస్మం, పాపాన్ని బాప్తిస్మం అనగా నీళ్ళలో ముంచి లేపుతారు. బాప్తిస్మే కదా. బాప్తిస్మం అంటే ఒక అర్థం అన్నది తీర్మానము అని అర్థం. బాప్తిస్మం అంటే తీర్మానం. బాప్తిస్మం తీసుకొని కూడా నువ్వు పాపంలో ఉన్నావేమో, ఆ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టు. నువ్వు ఎప్పుడు ప్రార్థనలో మోకరించినా నీకు తెలిసిన ప్రతి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టు. తెలియకుండా నాలో ఏమైనా ఉన్నాయా చూపించు ప్రభువా, నేను సరి చేసుకుంటా, విడిచిపెడతామని అడుగు, దేవుడు చూపిస్తాడు. అలా నీలో ఉన్న ప్రతి పాపాన్ని విడిచిపెడితేనే దేవునికి నీకు మధ్య అడ్డుగోడలు, పాపమని అడ్డుగోడలు కూలిపోతాయి. నువ్వు అడగగానే వెంటనే దీవెనిస్తాడు. నీ ద్వారా నీ పిల్లలకు దీవెన ఆగిపోతుంది. నీ భార్య తెలియకుండా, భర్త తెలియకుండా ఒకవేళ అక్రమ సంబంధంలో ఉన్నా, సినిమాలు చూస్తున్నా, బూతులే మాట్లాడుతున్నా, అబద్ధాలే మాట్లాడుతున్నా, నీకు దీవెన రావటం లేదు. నిన్ను బట్టి నీ పిల్లలకి దీవెన రాదు. జాగ్రత్త. నిన్ను బట్టి నీ పిల్లలకి రక్షణ రాదు, దీవెన ఉండదు, పరలోక రాజ్యం ఉండదు. జాగ్రత్త. అందుకని ఏవైతే ఉన్నాయో అవన్నీ విడిచిపెట్టు. దేవుడు నేను దీవించబోతున్నాడు. ఇది పరసంబంధమైన ఐశ్వర్యము, రక్షణ భాగ్యము, బాప్తిస్మము. ఆమేన్. అలాగే ప్రతిరోజు బైబిల్ చదవటం అనేది పరసంబంధమైన ఐశ్వర్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భూలోకములో ఉన్న పుస్తకాలన్నీ చదివినా నీకు పరలోక రాజ్యం ఇవ్వడు దేవుడు. భూలోకముల పుస్తకాలన్నీ చదివినా నీకు పరలోక రాజ్యం ఇవ్వడు. బైబిల్ చదవాలి. బైబిల్ చదవకపోతే పరలోక రాజ్యం ఇవ్వడు. పరలోక రాజ్యాన్ని తీసుకెళ్లేది భూలోకముల పుస్తకాలు కాదు, బైబిల్ పరలోక రాజ్యాన్ని నిన్ను తీసుకెళ్తుంది. ఆమె చెప్పండి అందరూ. బైబిల్ చదవాలి. ఇది పరసంబంధమైన ఐశ్వర్యం. ప్రతిరోజు నువ్వు ప్రార్థన చేయాలి. ఇది పరసంబంధమైన ఐశ్వర్యం. పరిశుద్ధాత్మలో ఆనందించాలి. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకొని అడగాలి. అంత్య దినాలలో మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తానన్నాడు. కన్యలతో నువ్వు అడుగు, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఇవ్వని ఇస్తాడు. ఆత్మను పొందుకుని ఆత్మలు ఆనందించడమే పరసంబంధమైన ఐశ్వర్యం. అలాగే ప్రేమ, పరిశుద్ధత, విశ్వాసం, విధేయత ఇవి కలిగి ఉండటమే పరసంబంధమైన ఐశ్వర్యం. ఆత్మ ఫలాలు కలిగి ఉండటమే పరసంబంధమైన ఐశ్వర్యం. దేవా, నీలాంటి వైరాగ్యం, నీలాంటి రోషం, నీలాంటి పట్టుదల, నీలాంటి ప్రార్థన జీవితం, నీలాంటి వాక్యాసార జీవితం, నీలాంటి జయ జీవితం, నీలాంటి ప్రేమ, నీలాంటి పరిశుద్ధత, నీలాంటి విశ్వాసం, నీలాంటి విధేయత, నీలాంటి వినయ భయభక్తి, నీలాంటి సాత్వికం, ప్రభువా నీలో ఉన్న సుగుణములు నాకు ఇవ్వండి అని ప్రతిరోజు దేవుణ్ణి అడగాలి. ఇది పరసంబంధం ఐశ్వర్యం అంటే ఇవి. పరసంబంధ ఐశ్వర్యం అంటే ఇది. ఈ పరసంబంధమైన ఐశ్వర్యం ఎప్పుడైతే నువ్వు అడుగుతావో ఈ భూ సంబంధం ఐశ్వర్యం నీ వెంట కుక్కలాగా పరిగెత్తిద్ది. అది నువ్వు ఉన్న ప్రాంతంలో నిర్మించిన గొప్పవాడు మరొకడు ఉండడు. దేవుడు అలా దీవిస్తాడు. ఆమేన్. నీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. నేను ఇప్పుడు చెప్పిన దానికి క్లియర్ గా అర్థమయ్యేటట్టు. ఉదాహరణకి యోసేపు ఉన్నాడు, మంచి ప్రార్థనా పరుడు, పరిశుద్ధుడు, అంటే పరసంబంధ ఐశ్వర్యం కలిగిన వాడే కదా. పరసంబంధ ఐశ్వర్యం కలిగిన వాడు యోసేపు. భూ సంబంధం ఐశ్వర్యం లేదా? ఐగుప్తు దేశం మొత్తం మీద యోసేపే గొప్పవాడు.
ఉందా లేదు భూసమైన ఐశ్వర్యం? అలాగే దానియేలు పరసంబంధం ఐశ్వర్యం కలిగి ఉన్నాడు. మంచి భక్తి గలవాడు, మంచి ప్రార్థనా పరుడు, పరిశుద్ధుడు దానియేలు. ఓకే, పరసంబంధ ఐశ్వర్యం ఆయనకు ఉంది కదా. భూసంబంధ ఐశ్వర్యం లేదా? బబులోను సామ్రాజ్యంలో దానియేలు మించుడు మరొకడు లేడు. ఉచితరాల భూసంబంధ ఐశ్వర్యం. పరసంబంధం ఐశ్వర్యం కొరకు నువ్వు ప్రయాసపడితే భూసంబంధ ఐశ్వర్యం నీ కుక్కలాగా నీ వెంటబడిద్ది. యోబున్నాడు, యోబు దేవుని భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు, అంటే పరసంబంధం ఐశ్వర్యం కలిగిన వాడు కదా. భూసంబంధ ఐశ్వర్యం లేదా? ఉందా లేదా? ఉందా? తూర్పు దిక్కున ఉన్న జనులందరికీ యోబు ఒక్కడే గొప్పవాడు. గమనించండి, పరసంబంధమైన ఐశ్వర్యము కొరకు నువ్వు ప్రయాసపడు. 24 గంటలు ఈ లోకంలో డబ్బుల బంగారం ఏం సంపాదిస్తే ఎంటపడ్డావా, ఇది దొరకదు అది దొరకదు. జాగ్రత్త, నీకు టైం వేస్ట్ అవుతుంది, టైం వేస్ట్ అవుతుంది. వయసు పెరుగుతుందంటే అర్థం ఏంటి తెలుసా? బర్త్డే వచ్చిందని దాని అర్థం ఏంటి తెలుసా? బర్త్డే వచ్చింది దాని అర్థం ఏంటి తెలుసా? నీకు డెత్ డే దగ్గర అవుతుంది అర్థం. నువ్వు నమ్మినా నమ్మకపోయినా బర్త్డే వచ్చిందంటే వాస్తవం అది. నీకు దేవుడు 51 సంవత్సరం వయసు ఇచ్చాడు అనుకో, నీకు తెలియదు అది. దేవుడు 51 ఇచ్చాడు. 50 వచ్చింది అనుకో, హ్యాపీ బర్త్డే టు యు అంటున్నావు. ఇంకొక సంవత్సరం ఉంది నీకు డెత్ డే, నీకు తెలియదు ఆ సంగతి. వాస్తవమే కదా అది. బర్త్డే వచ్చిందంటే డెత్ డే దగ్గర అవుతుంది. నీకు 1 సంవత్సరం ముందుకు వచ్చిందని అర్థం. డెత్ డే, మరణము దగ్గర అవుతుంది. మరి ఏమన్నా మారావా అమ్మా గిరిగిరా అంటే? సుశీలమ్మ అన్నా అనుకో, ఎవరో ఒకరు ఉంటారు. సువార్థం అంటే ఎవరో ఒకరు ఉంటారు. సమాధానం అంటే ఎవరో ఒకరు ఉంటారు. గిరిగర అంటే ఎవరు ఉంటారు. అందుకని గిరిగరా అంటున్నాం. దేవునికి స్తోత్ర చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. పరసంబంధం ఐశ్వర్యం కొరకు ప్రయాసపడు. కోట్ల సమస్యలు దేవుని రాజ్యంలో ఉంచేది పరసంబంధం ఐశ్వర్యం. సాతాను శక్తుల మీద జయాన్ని ఇచ్చేది పరసంబంధం ఐశ్వర్యం. లోకం మీద జయాన్ని ఇచ్చేది పరసంబంధం ఐశ్వర్యం. శరీర కొరకు మీద జయం ఇచ్చేది పరసంబంధ ఐశ్వర్యం. పరసంబంధ ఐశ్వర్యం నీ దగ్గర ఉంటే సైతాను గడ్డ వణుకుతూ తోక ముడుచుకొని పారిపోతాడు. గట్టిగా చెప్పట్ల ఆమేన్, హల్లెలూయా. పరసంబంధమైన ఐశ్వర్యం కొరకు కష్టపడు. బైబుల్ నాలెడ్జ్, డివైన్ నాలెడ్జ్ అంటారు. బైబుల్ నాలెడ్జ్. ఈ లోకంలో ఉన్న నాలెడ్జ్ ఏమంటారు తెలుసా? డెవిల్ నాలెడ్జ్ అంటారు. అంటే దెయ్యాల జ్ఞానం. అంటే ఈ లోకంలో ఉన్న జ్ఞానం దెయ్యాల జ్ఞానం అంట. డెవిల్ నాలెడ్జ్ అంటారు. పరసంబంధం నాలెడ్జ్ ని డివైన్ నాలెడ్జ్ అంటారు. డివైన్ నాలెడ్జ్ కూడా ప్రయాసపడు. దేవునికి స్తోత్ర. ఎప్పుడైతే పరసంబంధమైన ఐశ్వర్యము కొరకు కష్టపడుతూ ఉంటావు, నేను బాగా భక్తిగా ఉండాలి, బాగా బైబుల్ చదవాలి, బాగా ప్రార్థన చేయాలి, మంచి సాక్ష్యం కలిగి ఉండాలి, ఆత్మను ఆనందించాలి, దేవునికి ఇష్టమైన జీవితం చేయాలి, ప్రేమ కలిగి ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి, విశ్వాసము కలిగి ఉండాలి, విధేయత కలిగి ఉండాలి. ఇలా పరసంబంధ ఐశ్వర్యము కొరకు ఎదురు చూస్తావో ఇస్తాడు. భూ సంబంధం ఐశ్వర్యం నువ్వు అడగకపోయినా ఇస్తాడు. నువ్వు అడిగి ఊహించిన దానికంటే అత్యధికమైన దేవుడు ఇస్తాడు. నువ్వు పట్టజాలవు దీవెన. అది వాస్తవం. అది వినుకొండ ప్రాంతంలో నేను సేవ ప్రారంభించినప్పుడు, నేను సేవకు వచ్చి 22 సంవత్సరాలు, వినుకొండలో సేవ ప్రారంభించి 11 సంవత్సరాలు. సేవ ప్రారంభించినప్పుడు వినుకొండలో దరిద్రుడైన సేవకుడు ఎవరో ఉన్నారంటే నా పేరు చెప్పేవాడు, పాస్టర్ జాన్ పీటర్. సాపగూడ లేని దరిద్రుడు. ఈ రోజు అడుగు, వినుకొండలో పెద్ద మందిరం ఏది, పెద్ద పరిచయం ఏది, బాగా దీవించబడిన సేవకుడు ఎవరంటే నా పేరే చెప్తారు, జాన్ పీటర్ పాస్టర్. ఈ 11 సంవత్సరాల్లో పెద్ద పరిచయం, పెద్ద మందిరం ఇచ్చాడు. ఈ వినుకొండ నియోజకవర్గం అంతా కూడా, వినుకొండ నియోజకవర్గం. కారణము ఇదిగో, నీకు ఏదైతే చెప్తున్నానో దేవుడు నాకు నేర్పించిన ఈ భక్తి నేను చేస్తున్నాను. ఇలా చేయడం ప్రారంభించు, దేవుడు నేను ఎలా దీవిస్తాడు చూడు. ఐశ్వర్యము రాగానే నెక్స్ట్ ఏమొచ్చిందంట హిజ్కియాకి? ఘనత వచ్చింది. ఐశ్వర్యము రాగానే ఘనత వచ్చింది. నీకు డబ్బులు లేవనుకో, ఏమంటారు తెలుసా? ఆయన పిల్లలు ఏంది పెళ్లికి అంటే, ఆ సుబ్బిగాని పిలిస్తే ఉపయోగం ఏముందలే అంటారు. డబ్బులు లేకపోతే. డబ్బులుంటే సుబ్బారావు గారిని పిలవపోయారా? ముందు సుబ్బారావు గారిని పిలవపోయారా? ముందు సుబ్బారావు గారిని పిలవండి డబ్బులుంటే. డబ్బులు లేకపోతే ఆ సుబ్బిగాడికి లాస్ట్ లో చెప్పండి, వస్తే అంత పోతే అంత. వాడు డబ్బులు లేవు కానీ సుబ్బిగాడు నాకు లాస్ట్ లో చెప్తారు, చెప్పాలి కాబట్టి ఒక మాట, వస్తే వచ్చి పోతే పోయాడు. డబ్బులుంటే సుబ్బారావు గారిని ముందే పిలవండి. సార్ మీరు ముందే రావాలి, ముందే కూర్చోవాలి సార్ వచ్చి. దేవునికి స్తోత్ర. దేవుడు ఐశ్వర్యాన్ని ఇచ్చి, వెళ్ళిన ప్రతి చోట జయాన్ని ఇచ్చి, పరసంబంధములు భూ సంబంధములు ఐశ్వర్యం ఇచ్చి దేవుడు మిమ్మల్ని గణపరచబోతున్నాడు. ఆమె చెప్పండి, ఆమె. దేవుడు మిమ్మల్ని గణపరుస్తాడు. ఉద్యోగమైన, వ్యాపారమైన, చేతి పని అయినా, కూలి పని అయినా దేవుడు అక్కడ నేను గణపరచబోతున్నాడు. ఆమె. ఆ తర్వాత ఏమిచ్చాడంట? కొద్ది మాట చెప్పు. అతడు వెండి, హిజ్కియాకు దేవుడు తోడయ్యండి వెండిని ఇచ్చాడంట. దేవుడు మనకేమిస్తాడంటే వెండి అనగా ఆత్మీయ అర్థం ఏంటి? అబ్బా చెప్పండి అమ్మా. గల్ 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 నడుస్తూ ఉంటారు కదా, దెయ్యం వస్తుందో మనిషి వస్తుందో కూడా తెలియదు. యేసుప్రభు ఇప్పుడు పట్టాలు పెట్టుకోవడం చూసారా? నేను చూసా యేసుప్రభు పట్టాలు ఎప్పుడు పెట్టుకోవాలి. దెయ్యాలు పెట్టుకుంటే పట్టాలు.
మిమ్మల్ని అంటలేదమ్మా, పెట్టుకోండి మీకు దమ్ము. యేసు ప్రభు పట్టాలు పెట్టుకో, ఏముండవు ఆయన దగ్గర. పాపం అంటే పాపం దళితుడు అనుకుంటున్నావా? శ్రీమంతుడు. మనము ఏసై పిల్లలు ఏసై ఇలాగే ఉండాలి. ఎందుకంటే ఎక్కువ చెప్పండి. రెండోసారి మన నన్ను పిలవరే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. కనుక జాగ్రత్తగా చెవు కాళ్ళకు పెట్టుకునే ఏంటవి? పట్టీలో పట్టాలో లేదా పట్ల అంటారుగా, కింద చేసుకున్నామని పట్ల అంటారు. అవి వెండితో చేసేవి. అంతేనా? గల్లు గల్లు నడుస్తుంటారు చెవు కాళ్ళకు పెట్టుకుని. పట్టాలు వెండి. ఇక్కడ ఆయనకు తోడయ్యండి వెండిని ఇచ్చాడు. వెండి అనగా విమోచన లేదా విడుదల. చెప్పాలను ఏంటది? వెండి అంటే విమోచన లేదా విడుదల. నీకు తోడై ఉండి ఇసుకే అని దేవుడు దీవించినట్టు దీవించబోతున్నాడు. నీకు వెండిని ఇస్తాడు. వెండి అనగా విడుదల. ఎక్కడి నుంచి విడుదల? రోగాల నుంచి విడుదల, దరిద్రత నుంచి విడుదల, కరువు నుంచి విడుదల, కన్యల నుంచి విడుదల, దుఃఖం నుంచి విడుదల, అప్పుల నుంచి విడుదల, రోగాల నుంచి విడుదల, సమస్యల నుంచి విడుదల, కోర్టు కేసు నుంచి విడుదల, పోలీస్ కేసు నుంచి విడుదల. దేవుడు అలా శోధన నుంచి విడుదల. దేవుడు వెండి అనే విడుదల నీకు అనుగ్రహించబోతున్నాడు. అందరూ ఆమె చెప్పండి. ఆమె. నెక్స్ట్ ఏం ఇచ్చాడంట? బంగారం ఇచ్చాడు. ఆయనకు తోడేయండి. ఇస్కియాని దీవించినట్టు దేవుడు నేను దీవించబోతున్నాడు. ఆయనకు బంగారం ఇచ్చాడు. నీకు బంగారం అనే విశ్వాసాన్ని ఇస్తాడు. బంగారానికి మరొక పేరేంటి? బంగారానికి మరొక పేరు సువర్ణము. సువర్ణము. సువర్ణం అంటే ఏంటి? పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో ఉంటుంది. నశించుతున్నటువంటి సువర్ణము అగ్ని పరీక్షలోకి నిలిచినదై అదుగో దానికంటే అమూల్యమైన విశ్వాసం. అనగా బంగారం అంటే సువర్ణము. సువర్ణము ఇక్కడ విశ్వాసముతో దేవుడు పోల్చాడు. ఆయనకి దేవుడు బంగారాన్ని ఇచ్చాడు. మనకేమిస్తాడు అంటే విశ్వాసాన్ని ఇస్తాడు. బంగారం అని విశ్వాసాన్ని ఇస్తాడు. అందరూ చెప్పండి ఆమె. గట్టిగా రాలంటే విశ్వాసం గురించి తెలియదు, అందుకని పాప గట్టిగా చెప్పలేకపోయారు. ఇప్పుడు చెప్తాను, నేను చెప్పిన తర్వాత మీకు చెప్తారు. విశ్వాసం ఎంత విలువైందో తెలుసా? విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడే ఉండుట దట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్, నాట్ పాసిబుల్. విశ్వాసం నీ దగ్గర లేకపోతే నువ్వంటే దేవుడికి అసలు ఇష్టమే ఉండదు, తెలుసా? ఇంకోటి ఏంటి తెలుసా? విశ్వాసానికి మరొక పేరు నమ్మకం. చెప్పాలి ఏంటది? నమ్మకం. అయితే నమ్ముటి నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఎవరికి సమస్తం సాధ్యము? నమ్మిన వారికి. నమ్మటమే విశ్వాసం. దేవుడిని అంటారు, దేవా నీకు సమస్తం సాధ్యమే. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? మీకు కూడా సమస్తం సాధ్యం అంటున్నాడు. మేము మనుషులు అయ్యా, మాకెట్లా సాధ్యమయ్యా అంటే నమ్ముటి నీ వలనైతే నమ్మువానికి. అది నువ్వు నమ్మితే సమస్తము నీకు సాధ్యమే. ఎవరైతే దేవుడు ఉన్నాడు అని నమ్మావా, దేవుడు ప్రతిదీ నాకు ఇస్తాడని ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో ప్రతిదీ దేవుడు నీకు ఇస్తాడు. అన్ని దీవెనలు దేవుడు నీకు ఇస్తాడు. నమ్మితే అన్ని దీవెనలు ఇస్తాడు. నమ్మటమే విశ్వాసం. నమ్మటమే విశ్వాసం. కనుక విశ్వాసం నీ దగ్గర ఉంటే నువ్వు అన్ని దీవెనలకి యోగ్యుడిగా యోగ్యురాలుగా మార్చబడతావు. విశ్వాసం లేకపోతే ఏ దీవెన పొందలేవు. ఆయన యేసయ్య ఓ ప్రాంతంలో నివసిస్తూ ఉన్నాడు. ఆయన నజరేతు అనే ప్రాంతంలో నివసిస్తున్నాడు. నివసించినప్పుడు చాలా మంది ఆయన కనీసం జ్వరం వచ్చిన కూడా స్వస్థపరచలేదంటే యేసయ్య నజరేతులు. ఎందుకు తెలుసా? వాళ్ళు నమ్మల. వాళ్ళు ఏమంటున్నారు? ఎవర్రా యేసు అంటే? యేసు అంటే ఆ పిల్లవాడే కదరా, యేసు వాడు అబ్బాయి కదా, వాడు మన బామ్మద్ది అవుతాడు కదరా, కదా అల్లుడు అవుతాడు కదా మనకే, వాడంటే దేవుడు అవుతాడు ఉరికే. మరి అబ్బాయి యేసు అని పిలుస్తున్నారు. వాళ్ళు దైవ కుమారుడని వాళ్ళు నమ్మలేదు కాబట్టి కనీసం తలనొప్పిని కూడా స్వస్థపరచలే, జ్వరం వచ్చిన కూడా స్వస్థపరచాల. నమ్మలేదు కాబట్టి ఒక కార్యం కూడా నజరేతులు చేయలా. ఎవరైతే నమ్మారో నమ్మిన వాళ్ళని, చనిపోయిన వాళ్ళని లేపాడు, అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యకాలు చేశాడు. నువ్వు నమ్మకపోతే దేవుడు కార్యాలు చేయడు. నమ్మాలి అంటే విశ్వాసము కలిగి ఉండాలి. ఎంత విశ్వాసము అంటే 10 రూపాయలు తీసుకుని మార్కెట్కి వెళితే కూరగాయలు వస్తాయి. ఎన్ని వస్తాయి? సంచిలో వస్తాయి. 1,00,000 రూపాయలు తీసుకెళ్తే కూరగాయలు వస్తాయి. ఎన్ని వస్తాయి? లారీలో వస్తాయి. అదేంటి? 10 రూపాయలు డబ్బులే కదా, 1,00,000 రూపాయలు డబ్బులే కదా. నాకు సంచిలో ఇచ్చావు కూరగాయలు, లారీలో ఇచ్చావు అంటే డబ్బులు పరిమాణం పెరిగే కొలది నీకు వచ్చే దీవెన కూడా పెరుగుతుంది, కూరగాయలు కూడా పెరుగుతాయి. నీ విశ్వాసం పెరిగే కొలది నీకు ఇచ్చే దీవెన కూడా పెరుగుతూ ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. విశ్వాసము పెరగాలి. నీ విశ్వాసము పెరగాలి. పరిపూర్ణమైన విశ్వాసం నీలోకి రావాలి.
నిండైన విశ్వాసం నీలోకి వస్తే నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యకాలు జరుగుతాయి, ఆత్మకార్యాలు జరుగుతాయి, సూచక్రియలు జరుగుతాయి. నిన్ను మించిన గొప్పవాడు మరొకడు ఉండడు. నిశ్చయము నువ్వు పరలోక రాజ్యంలో ఉంటావు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసము రోజు రోజుకు మనలో పెరగాలి. యేసు ప్రభులో ఉన్నంత నిండైన విశ్వాసానికి ఎదగాలి. పరిపూర్ణమైన విశ్వాసానికి మనం ఎదగాలి. ఆ స్థాయికి ఎదగాలి. అయితే పరిపూర్ణమైన విశ్వాసం అంటే ఏంటో తెలుసా? కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానం ఎదురైనా, సమస్యలు ఎదురైనా, ఎన్ని ఎదురైనా నా మంచికే అని ఎవరైతే నమ్ముతారో వాళ్ళు పరిపూర్ణమైన విశ్వాసం కలిగి ఉన్నారని అర్థము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్ని వచ్చినా మందిరాన్ని విడిచిపెట్టకూడదు, సేవకులను విడిచిపెట్టకూడదు, వాక్యాన్ని విడిచిపెట్టకూడదు, భక్తిని విడిచిపెట్టకూడదు, ప్రార్థన విడిచిపెట్టకూడదు. దేవుని విడిచిపెట్టకుండా ఏది జరిగినా నా మంచికే, ఆయన ఏది చేస్తే నాకు మేలే చేస్తాడు, కీడు నా దేవుడు నాకు చేయడు, దీని వెనక ఏదో మేలు దాగి ఉందని దేవుని విడిచిపెట్టకుండా, మందిరాన్ని విడిచిపెట్టకుండా, సేవకుని విడిచిపెట్టకుండా ముందుకు సాగిపోవాలి నీవు. అదే పరిపూర్ణమైన విశ్వాసం అంటే. ఈ పరిపూర్ణమైన విశ్వాసం ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళు ఈ రోజు ఏమీ లేని స్థితిలో ఉన్నా ఒక రోజు గొప్పగా ఉంటారు. వాళ్ళే ప్రపంచంలో గొప్పవాళ్ళు అవుతారు. ఆమె చెప్పండి గట్టిగా హల్లెలూయా. ప్రపంచంలో గొప్పవాళ్ళు అవుతారు అంటారు. పరిపూర్ణమైన విశ్వాసానికి నువ్వు ఎదగాలి అనుకుంటే చాలదు. ప్రతిరోజు నీ ప్రార్థనలో ఒక మాట వాడాలి. ఏంటంటే, దేవా నీలాంటి విశ్వాసం నాకు దయచేయని ప్రతిరోజు దేవుడిని నువ్వు అడగాలి. ఆమె చెప్పండి అందరూ హల్లెలూయా. నీలాంటి విశ్వాసం నాకు దయచేయి దేవా అని అడిగితే యేసు ప్రభు లాంటి పరిపూర్ణమైన విశ్వాసానికి నువ్వు ఎదుగుతావు. నీలాంటి ప్రార్థన, నీలాంటి ప్రార్థన జీవితం, నీలాంటి వాక్యాసార జీవితం, నీలాంటి జయ జీవితం, నీలాంటి విశ్వాసం, నీలాంటి విధేయత, నీలాంటి ప్రేమ, నీలాంటి పరిశుద్ధత నాకు దయచేయని ప్రతిరోజు దేవుణ్ణి అడుగు. ఆసక్తితో అడుగు. కొద్ది రోజుల తర్వాత నీ ఆత్మీయ జీవితం ఎలా ఉండిద్దో చూడు. దేవుడు నీకు దగ్గరగా ఉంటాడు. ఎంత దగ్గరగా ఉంటాడు తెలుసా? నువ్వు మోకరిస్తే వచ్చి మాట్లాడతాడు అంతే. ధైర్యంగా చెప్పగలవు నా ఆత్మీయ జీవితం ఏంటంటే ప్రతిరోజు ప్రభు నాతో మాట్లాడతాడు. ప్రతిరోజు ప్రభు మాట్లాడతాడు నాతో. ధైర్యంగా చెప్పగలవు. అలాగే ప్రభు రోజు నీతో మాట్లాడాలి, నీ దగ్గరికి వచ్చి మాట్లాడాలి. దేవుడిని నేను దీవించాలి అంటే ఇది ఎలా దేవుడిని అడగాలి. నీలాంటి విశ్వాసం నాకు దయచేయని అడగాలి. ఆమె చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఆయనకి బంగారం ఇచ్చాడు, మనకు బంగారం విశ్వాసాన్ని ఇస్తాడు. నెక్స్ట్ ఏంటంట? రత్నములు ఇచ్చాడంట. రత్నములు అంటే ఏంటంటే, రత్నముల గురించి రాయబడిన మాట ఏంటంటే, జకరియా పుస్తకము 9వ అధ్యాయము 16వ వచనంలో ఒక మాట ఉంటుంది. నా జనులు యెహోవా దేశ మందలి కిరీట మందలి రత్నముల వలె ఉన్నారని రాయబడి ఉంది. ఇక్కడ రత్నములు అంటే ఆత్మలను దేవుడు ఇస్తాడు. ఆమె చెప్పండి అందరూ హల్లెలూయా. ఆత్మలను దేవుడు నీ చేతికి అప్పగిస్తాడు. సేవకుడు అయితే ఆత్మలు లేవని బాధపడుతున్నావా? ఆత్మలను దేవుడు నీ చేతికి అప్పగించబోతున్నాడు. ఆమె విశ్వాసి అయితే ఒక యూదుని చెంగు పట్టుకున్నట్టు అనుమానం వస్తున్నాడు మందిరానికి. 10 మంది మందిరానికి వస్తారంట. ఒక విశ్వాసికి నువ్వు 10 మందిని మందిరానికి తీసుకురావాలి. అది నీ బాధ్యత. నా భర్త మారట్లేదు, నా పిల్లలు మారట్లేదు, మా అన్న మారట్లేదు, మా అక్క మారట్లేదు, మా చెల్లెలు మారలేదని ఏడుస్తున్నావు కదా, వాళ్ళందరూ నీతో కలిసి మందిరానికి వస్తారు. దేవుడు అలా చేయబోతున్నాడు. ఆమె ఆత్మలను దేవుడు నీ చేతికి అప్పగించబోతున్నాడు. రేపు పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత దేవుడు నీ తల మీద కిరీటం పెడతాడు కదా. నా వైపు చూడండి. కిరీటములో రత్నాలు పెడతాడు. ఆ రత్నములో ముఖాలు ఉంటాయి. ఎవరు ముఖాలో తెలుసా? నువ్వు ఎవరినైతే మందిరానికి నడిపించావో, ఎవరినైతే బాప్తిసం ఇప్పించావో, ఎవరైతే ఆత్మీయత ఎదగాలని రోజు వాళ్ళ కోసం ప్రార్థన చేశావో, విశ్వాసమైన కానీ వాళ్ళు నిలబడి భక్తులు ఎదిగి పరలోక రాజ్యంలో ప్రవేశించారు అంటే వాళ్ళ ముఖాలు రత్నముల వల్ల నీ కిరీటంలో ఎరుగుతూ ఉంటాయి. అక్కడ కోట్ల సంవత్సరాలు అలా ఉండేది కనుక పరలోకములో కోట్ల మంది సేవకులు, కోట్ల మంది విశ్వాసులు, కోట్ల మంది దేవదూతలు నిన్ను చూసినప్పుడు భూలోకములు ఈవిడ ఎంత మందిని రక్షించిందా అని నీ కిరీటము చూడగానే వాళ్ళు సంతోషిస్తారు, ఆశ్చర్యపోతారు. ఇది పరలోకంలో ఉండే గొప్ప ఘనత. ఇక్కడ నువ్వు ఎంతమందిని రక్షిస్తావో, ఎంతమందిని బాప్తిసాన్ని సిద్ధపరుస్తావో, ఎంతమందిని మందిరానికి నడిపిస్తావో, ఇది నీకు అక్కడ ఘనత పరలోక రాజ్యములో. ఈ లోకంలో ఎంత బంగారం సంపాదించినా, ఎంత డబ్బులు సంపాదించినా, ఎంత ఆస్తులు సంపాదించినా, ఎన్ని సంపాదించినా ఇవి నేను దేవుని రాజ్యానికి తీసుకుని వెళ్ళలేవు, వీటిని తీసుకొని వెళ్ళలేవు. ఇది కాదు అక్కడ ఘనత. ఎంతమంది నువ్వు రక్షించావు అనేది ఇది పరలోక రాజ్యం కోట్ల సంవత్సరాలు ఉండే ఘనత. దేవునికి చెప్పండి హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. అనేక మంది రక్షించాలి, అనేక మంది దేవుని రాజ్యాన్ని సిద్ధపరచాలి. అది రత్నములు. ఆ తర్వాత చదువు ముగించుకో.
ద్రవ్యములను సుగంధ ద్రవ్యాలు ఇచ్చాడంట. హిజ్కియాకు దేవుడు తోడేయండి సుగంధ ద్రవ్యాలు ఇచ్చాడంట. సుగంధ ద్రవ్యం అంటే ఏంటి? ద్రవ్యం అంటే పదార్థము, సుగంధ అంటే చెప్పండి అమ్మా. ఇంటి దగ్గర ఇంత మౌనం గుడి గొడవలు కోతే తల్లే, ఇంటి దగ్గర మంది పెద్ద గొంతు. పెళ్లి కాక ముందు అన్నాడంట, ఫోన్ చేసి ఎంగేజ్మెంట్ అయింది, ఫోన్ చేసి అమ్మాయి కొంచెం పెద్దగా మాట్లాడంటే నాకుంటే పెళ్లి కాక ముందు ఎంగేజ్మెంట్ అయినాక, పెళ్లి అయిన తర్వాత ఒక సంవత్సరం పోయిన తర్వాత పెద్ద పెద్ద కేకలు ఎత్తుందంట. ఇంతే ఏంటి అది ఇది అడుగుతుందంట. అమ్మాయి నీ దండం పెడితే ఇంటి పక్క వాళ్ళు ఇంటి పొరుగు పోద్దామా చిన్న మాట్లాడి నాకు గొంతు ఇంత ఏంటట చూసావు. పెళ్లి అయిన తర్వాత మారిపోయింది గొంతు. మీ గురించి కాదు, ఆడవాళ్ళ గురించి చెప్తున్నా. మీరు ఆడవాళ్ళ? ఏడోళ్ళు మీరు. నేను ఆడవాళ్ళ గురించి చెప్తున్నాను, మీరు ఏడవాళ్ళు. ఆడవాళ్ళు అంటే మా వినుకోండి, ఆడవాళ్ళు మీరు ఏడవాళ్ళు కదా. అసలు మామూలుగా ఆడవాళ్ళు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, చూడు గొంతు నొప్పి అంటారు, తలగ నొప్పి అంటారు, కాళ్ళ నొప్పులు అంటారు, కీళ్ళ నొప్పులు అంటారు, నోరు నొప్పి అనరు. చూడు నోరు నొప్పి అనరు. అసలు పొద్దు గూగులు పడరు. రోజుకు ఒకసారి తగాదైద్ది ఇంట్లో భార్య భర్తల మధ్యలో. అందుకని వివాహం అన్ని విషయాలలో గొడవైనది. రోజుకు గొడవ జరిగింది వాళ్ళతో. మంచి సొక్క వేసుకున్నాడా చచ్చాడు. ఏంది తెగ సోకులు చెప్తున్నావు? సార్లు ఎవరికో అది అడబడే ఇంకో సొక్క వేసుకో. కాస్త తల కొబ్బరి పెట్టి శుభ్రం నీట్గా ఉన్నా డబ్బు సోకులు ఎక్కువ అవుతున్నాయి నీకు. ఏంటంట సంగతి? ఆఫీసులో ఏమన్నా కొత్త నన్ను పట్టుకున్నా ఏమన్నా? మామూలుగా ఉండదు అసలు. మీకేం తక్కువ, వాళ్ళేం తక్కువ. వీళ్ళేంటి తెలుసా? చీర కొనకపోతే తగాదా, చీర కొనకపోతే తగాదా, కానీ చీరలు కట్టుకోరు, బీరువాళ్ళు పెట్టుకుంటారు. ఆ బుడబొక్కలు ఏమన్నా చూడు నైటీలు వేసుకుని తిరుగుతూ ఉంటారు. బుడబొక్కలు నైటీలు చీరలు కాస్ట్లీ చీరలు కొనమని తగాద పెట్టుకుంటారు. కొంటే బీరువా నిండా ఉంటాయి, చూసుకోవడానికి చీరలు కట్టుకోరు. ఇంటికి వెళితే మాత్రము 24 గంటలే ఆ బుడబొక్క నైటీ ఒకటి ఉందే అది వేసుకుని తిరుగుతూ ఉంటారు. దాని మీద బ్రష్ చేస్తూ ఉంటారు, దాని మీద తింటుంటారు. ఆ చెత్త మొత్తం పడతాను ఉంటాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ సుగంధ ద్రవ్యము అనగా సువాసన వెదజల్లే పదార్థములు అని అర్థం. సుగంధ అంటే సువాసన, సుగంధ ద్రవ్యములు అంటే సువాసన వెదజల్లే పదార్థాలు. ఏంటవి? దాల్చిన చెక్క, లవంగాలు, అలాగే యాలుక్కాయలు. ఇవన్నీ మంచి వాసన రావా? రావా? ఏందో విచిత్రం చూస్తున్నా, అడవి నుంచి వచ్చినట్టు ఇప్పుడు మీరు కదా. నేను అడవి నుంచి వచ్చిన పూజ కనపడుతున్నాను మీకు. మరి ఏంది నేను చెప్పిన తర్వాత కూడా చెప్పలేదు. సుగంధ ద్రవ్యాలు అంటే అవే. సుగంధ ద్రవ్యాలు అంటే ఇవే, సువాసన వెదజల్లే పదార్థాలు. సుగంధ ద్రవ్యాలు అంటే రేట్లు. ఆయనకి సుగంధ ద్రవ్యాలు ఇచ్చాడంట. సువాసన మనకు తోడయుండి, సువాసన అనగా మంచి సాక్ష్యము. చెప్పాలి ఏంటది? సుగంధ ద్రవ్యాలు అంటే మంచి సాక్ష్యము. మంచి సాక్ష్యాన్ని ఇస్తాడు దేవుడు నీకు. అనగా అర్థం ఏంటంటే, ఆనోకు సాక్ష్యము పొందిన తరువాత దేవుని రాజ్యాన్ని కొనిపోబడ్డాడంట. అంటే అర్థం ఏంటి? మోక్ష రాజ్యానికి వెళ్ళాడు. సాక్ష్యము పొందిన తర్వాత మోక్షానికి వెళ్ళాడు. తమ్ముడు కొద్దిగా ముందేసి కూర్చు, మిమ్మల్ని కొడతారు. చెట్లు వేసుకున్నావు, పాములు గోములు జేబులు కూడా వెళ్తాయి, ప్యాంట్లోకి వెళ్తాయి. ఎందుకు చీకట్లో పోయి కూర్చున్నాను? చీకట్లో ఉండేది వాడు, మనకెందుకు పెద్దవాడు ఉంటాడు చీకట్లో. మన వెలుగులో ఉండాలి తమ్ముడు. వెలుగు సంబంధం, మన చీకటి సంబంధం కాదు. జాగ్రత్తగా వినండి. సుగంధ సాక్ష్యం, మంచి సాక్ష్యం. మంచి సాక్ష్యం లేకపోతే మోక్ష రాజ్యము, పరలోక రాజ్యము లేదు. సాక్ష్యము కావాలి పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే. అయితే మీకు మైకి ఇచ్చే సాక్ష్యం చెప్పమంటే, అబ్బో ఈ రాత్రి అంతా తెల్లారి ఎవరు ఉండరు, ఒక్కదనే ఉంటారు. అట్ట చెప్తావు సాక్ష్యం. అర్థమైందా? ఒక ఆయన ఉన్నాడు, రాత్రి మీటింగ్కి వెళ్ళాం. ఎక్కడ? సల్లపల్లి అంటే మీటింగ్. చల్లపల్లిలో పాస్టర్ గారి దగ్గర మీటింగ్కి వెళ్ళాం. పాస్టర్ గారు చెప్తున్నాడు, అన్నా నేను ప్రార్థన చేయను అన్నా, విశ్వాసులు వచ్చి నా చేయి తీసి వాడు తల మీద తీసుకుని వాడు పడిపోతారు అన్నా అన్నాడు. అవునా ప్రభు, ఎంత గొప్ప సాక్షి ప్రభు. ఈయన మనసులో పడిపోయి ఉంటాడంట. విశ్వాసులు వచ్చి ఆయన చేయి తీసి తల మీద పెట్టుకొని ప్రార్థన చేసుకుంటారంట. వాళ్ళు ఈయన కూడా చేయడంట, వాళ్ళు పడిపోతారంట. నాకేం అర్థం కాలేదు ప్రభు, ఏం ఆయన వద్దులు, ఆయన దూరం ఉంటే మంచి మనం కూడా పడిపోతాయేమో అనుకున్నాను. దేవునికి స్తోత్ర. అవి ఏం పడవు, ఎందుకు కంగారు పడుతున్నావు? నీ విశ్వాసం ఎలా ఉందో చూద్దామని దేవుడు 4 శివులు పంపించాడు. వర్షం పడినా ఇక్కడి నుంచి వెళ్ళకూడదు. తడిచిన వాక్యం చెప్తాను నేను. వర్షం వస్తే ఒకవేళ రాదు, వస్తే ఏం చేయాలి తెలుసా? ఇప్పుడు ఎక్కడున్నారు మీరు? పట్ల మీద ఉన్నారు. తర్వాత ఎక్కడ ఉండాలి? పట్ల కిందకి వెళ్ళిపోవాలి మీరు. అంటే పట్ట తీసుకొని పైన వేసుకొని అటోకరు ఇటోకరు 4 సెంగులు 4 కొట్టుకుంటే మధ్యలో ఒకళ్ళు లేబెట్టి చేయి పెట్టుకున్నాడు అనుకో, పట్ట నీళ్ళను పట్ల మీద గారిపోతుంది, మీరు తడవరు. అర్థమైందా? ముందే ఆలోచన చెప్తున్నాను, ఎందుకని మంచిది. విశ్వాసంతో రెడీగా ఉండగలను పట్టెత్తడానికి పైకి.
ఆగండి. మీరు పోతే మాత్రం శాపమే నీకు. విండి వాక్యం వినాల్సిందే. నేను మాత్రం ఏ పట్ట పెట్టుకోను, తడుస్తూనే వాక్యం చెప్తా ఇస్తున్నా. ఆమె హల్లెలూయా. అవి ఏమి రావు, ఏమి కంగారు పడగక్క. మంచి సాక్ష్యము. ఆడవాళ్ళను సాక్ష్యం చెప్పమంటే ఏదో చెప్తారు, మగవాళ్ళకి సాక్ష్యం చెప్పమంటే ఏదో చెప్తారు కదా. మగవాడు సాక్ష్యం అనేది వాళ్ళు చెప్పకూడదు, నీ భార్య చెప్పాలి నీ గురించి సాక్ష్యం. నేను జాగ్రత్తగా, నీ భార్య చెప్పాలి సాక్ష్యం. ఆడవాళ్ళు అయితే నీ గురించి నువ్వు చెప్పకూడదు సాక్ష్యం, నీ భర్త చెప్పాలి సాక్ష్యం. ఎప్పుడు ఆడవాళ్ళు సాక్ష్యం చెప్పి తెలుసా, నువ్వు చీరలు బట్టలు తెచ్చుకొని నీ పిల్లలకు బట్టలు తెచ్చి, పిల్లలకు నువ్వు భార్యకి చీర తీసుకురాకపోతే అప్పుడు అడగాలి, మీ భర్త చాలా మంచోడు కదా, నువ్వు చచ్చినండి పనికి మళ్ళీ దుర్మార్గుడు, అప్పుడు వేసుకునేది. మొన్ననే కదమ్మా మీ అమ్మ చీర తీసుకొచ్చిందంటే, మా అమ్మ తెచ్చింది నువ్వు తెచ్చావా చీర? అది 2000 రూపాయల చీర అంట, వాళ్ళ అమ్మ తెచ్చింది. అది 200. 200 రూపాయల చీర తెస్తే వాళ్ళ అమ్మ 2000 రూపాయల చీర అని చెప్పింది. భర్త 2000 రూపాయల చీర తెచ్చినా గానీ నేను తెచ్చాడులే 100 రూపాయల చీర అని. మీరు కాదులే, ఆడోళ్ళ గురించి చెప్తారు, మీరు ఏడోళ్ళు కాదు. ఆమె చెప్పలు గట్టిగా హల్లెలూయా. ఏమి కంగారు పడకండి. నీకు విషయం తెలుసా, పైనుంచి వచ్చేది మంచి నీళ్ళు తెలుసా, స్వచ్ఛమైన నీళ్ళు. అందుకనే జలుబు చేసింది. వాస్తవం అది. వాటికి రంగు ఉండదు, రుచి ఉండదు. మంచి నీళ్లు మనం తాగే పనికిమాలిన నీళ్లు. వర్షానికి వచ్చి మంచి నీళ్ళు అది ఆశీర్వాదం జల్లు. అది పడవు, ఓరికట్టు 4 చిరుకులు పడతా ఉంటాయి. ఏం కంగారు పడగా. దేవుడు మీకు ఒకటి ఇచ్చాడు, దాని తల మీద వేసుకోండి. ఏంటిది అది? మీకు కొంగి ఇచ్చాడు దేవుడు, మాకేమి ఇవ్వలేదు. మీకు ఎక్స్ట్రా ఒకటి ఇచ్చాడు అనమాట. మీకు వినండి. అయితే ఆ తర్వాత చదువు, నేను ముగించుకుందాక మాట్లాడుకోండి. తర్వాత చదువు. డాళ్లను అయిపోయింది. సుగంధ అక్కడే ఉన్నావు. డాళ్లను వినండి. అమ్మ కూర్చోమ్మా, అక్కడికి వెళ్తున్నావు. మంచిది. చైదీలు అసలు వాడు నాపకూడదు, మనకి ఇబ్బంది. ఏనండి, డాలను ఇచ్చిన డాల్ తెలుసా అమ్మా? డాల్ తెలుసా? అందరూ చేసి చెప్పండి. ఏ డాలు? DALL డాల్ బొమ్మ కాదు, DOLL డాల్ బొమ్మ కాదు, DALL డాల్ కందిపప్పు కాదు. ఏ డాల్ ఇది? ఏ డాలు? యుద్ధానికి వెళ్ళేటువంటి డాలు. ఏంటి డాల్ ఆత్మీయ అర్థం ఏంటంటే, డాలు అనగా అసలు డాల్ అంటే తెలుసు, ఎట్లుండిద్దో తెలుసా? తెలీదా? చెప్తానండి. పెళ్ళి అవుతుంది, మీ తమ్ముడు పెళ్ళి అయింది అనుకో, ఇంట్లోకి వెళ్ళేటప్పుడు వాగిట్లో నిలబడతారు ఆడబిడ్డలు ఉండి, నీకు తిప్పుతూ ఉంటారు, మొఖానికి కొడుతూ ఉంటారు. ఏంటిది అది? ఆ సంఘాన ఒక బిడ్డ, ఏ సంఘాన ఒక బిడ్డ, కడుపులో ఒక బిడ్డ, కదిలాడాక 6 చాట్ల అన్నాము, 3 చాట్ల ముద్దపప్పు, సాలాక మా వదిన చట్టి నాకింది, జయ జయ మంగళం నిత్య శుభ మంగళం అని తిప్పుతూ ఉంటారు, మొఖానికి కొడుతాడు. భయం ఆకలి అవుతుంది. రే ఆగు, పేరు చెప్పు, వదిన పేరు చెప్పు, భర్త పేరు చెప్పు, భార్య పేరు చెప్పు, ఈ డబ్బులు 5,000 అని అడుగుతూ ఉంటారు. చూడు తిప్పుతూ ఉంటారు, మొఖానికి వేసి. ఆరిది పళ్ళం అంటారు, ఆరిది పళ్ళ ఇత్తడిది. అలాంటిది సైనికుడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు కుడి చేత్తో కత్తి తీసుకుంటాడు, ఎడమ చేత్తో 3 అడుగులు వెడల్పు ఉన్నటువంటి ఇత్తడి పళ్ళెం తీసుకుంటాడు. అదే డాలు. ఆమె చెప్పండి అందరు గట్టిగా. ఎందుకంటే ఇటువైపు నుంచి ఒకడు కత్తి తీసుకుని వస్తే ఈ కత్తితో వాడికి సమానం చెప్తాడు, ఇటువైపు నుంచి ఇంకోటి కత్తి తీసుకుని వస్తే నా వైపు వింటలే, మీరు వాక్యం వింటలే. అంత మనసంత వర్షం మీదగా పోయింది. ఏనండి, ఏం కాదు, కంగారు పడగాకండి. అది వర్షం పడదు, వరకు 4 చినుకులు పడి వెళ్ళిపోద్ది అంతే. వర్షాకాలం కదా, వినండి, వర్షం కూడా పడాలి కదా. అయితే ఈ డాలు ఇలా అడ్డం పెడతాడు, కత్తి కడుపులోకి దూసుకుని పోకుండా డాల్ని అడ్డం పెడతాడు. అంటే కాపాడుతుంది డాలు. అంటే దీని అర్థం ఏంటంటే, డాలు కాపాడుతుంది అంటే అర్థం ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు కంచె వేసి మిమ్మల్ని కాపాడుతాడని అర్థము. దేవునికి స్తోత్రం. డాలు అనగా కాపుదల, రక్షణ. పరిశుద్ధాత్మ దేవుడు కంచె వేసి మిమ్మల్ని కాపాడుతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. స్తోత్రం. హల్లెలూయా. అలాగే తర్వాత ఇంకొక మాట ఉంటుంది అక్కడ, ధాన్యం ఇస్తాడంట. అమ్మా, ధాన్యం తర్వాత చదువుకుంటా వస్తే మీకు ఇంకా విశ్వాసం ఎక్కువైపోయింది కదా, వర్షం పడిద్దని ఆ పట్ట పైన వేసుకోండి. లేండి, లేవండి, ఇక త్వరగా లేరా. ఏం కాదు, ఆ పట్ట తీసుకున్న నలుగురు 4 మూలలు పట్టుకోండి. పట్ట వాళ్ళు చూపిస్తున్నాను ఒకటి, ఆ పట్టది, ఆ పట్ట ఎత్తు, 4 మూలలు తీసుకో, పట్టుకో. పట్ట ఇంటికి వెళ్ళటం కాదు, ఇంటికి వెళ్తే నీకు షాపు జాగ్రత్త. పట్ట లేపు. అవును లేకుండా పట్టతో పట్టు. ఆ పట్టకి వెళ్ళిపో. పట్ట లేపండి, లేపురా, పట్ట లేపురా. అది పట్టకి వెళ్ళిపో. ఆ శివను ఒకటి పట్టుకోండి పట్ట, ఈ శివను ఒక లాగి, అది ఆ తల్లి పట్టుకుని అలా పట్టుకోవాలి. ఆ తల్లి అది వచ్చేసింది అందరికి, అనుభవం వచ్చింది ఆటోమేటిక్ సమస్య వచ్చినప్పుడు. దేవునికి స్తోత్రం. అది వచ్చి ఈడు చూడాలి, బాగా పట్టుకున్నారు, ఇక దిగులేదు మీకు. తుఫాన్ వచ్చి దిగలేదు, బట్ట లేచిపోతే ఇబ్బంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తర్వాత చెప్తారండి, ఏం కాదు, కంగారు పడద్దు, వాక్యం మనకు ముఖ్యం, ఇవన్నీ ముఖ్యం కాదు. ఏనండి, ఇంకొక మాట చెప్తాను. వాళ్ళకి పాప ఏ పట్ట లేదు, కింద పట్టి ఎండుకోండి. వాళ్ళకి ఇదిగో తీసుకెళ్ళి అమ్మా, ఈ పట్ట తీసుకుని వాళ్ళకి వెనక కూడా ఏమపడి తీసుకెళ్తాం. గట్టిలాగా పిల్లలు పడతారు పట్ట మీద, మనకు బాగా ఉపయోగపడతారు.
నీకేం తెస్తా పట్ట, నాకైతే ఏం అవసరం లేదు, చక్కగా తలస్నానం చేస్తున్నా దేవుడు. ఆ పోయింది వర్షం, మీ విశ్వాసం అలాంటిది, పట్టేసుకోండి ఏం మాకే అవసరం లేదు వర్షం ఆగిద్ది అనలా. చూడు విశ్వాసం గురించి చెప్తున్నాను. దేవునికి స్తోత్రం. అందరూ చెప్పాలి, చెప్పాలి. వినండి, ఇప్పుడు విన్నాడు జాగ్రత్త. మీరు పట్టేసుకునే వినాల్సిందే, నేను ఒప్పుకోను ఇప్పుడు వాణి అంది. వినండి జాగ్రత్త. ధాన్యం ఇచ్చాడు, తర్వాత చదువుకోండి అక్కడ. ధాన్యము ద్రాక్ష రసం ఇచ్చాడని అర్థం. హిజ్కియాకు దేవుడు తోడేయండి ఏమిచ్చాడు? ధాన్యం ఇచ్చాడు. వినండి, ధాన్యము అంటే బియ్యము కదా. ధాన్యం అంటే బియ్యం. బియ్యం వండితే ఏమవుతాయి? నీళ్ళు ఎక్కువ పోతే శివుడి పాయసం అయింది. అన్నము అంటే భోజనము. భోజనము అనగా ఆశీర్వాదము, అందరు చెప్పాలి. ధాన్యము అనగా ఆశీర్వాదము. తనకు అందరు చెప్పండి, నా వైపు చూస్తూ. ఏంటది? ధాన్యము అనగా ఆశీర్వాదం. ఏ ఆశీర్వాదం తెలుసా? ఏ ఆశీర్వాదము లేదని బాధపడుతున్నావో, ఏ ఆశీర్వాదాన్ని నీ చేత్తో పట్టుకోలేకపోతున్నావో, ఏ ఆశీర్వాదాన్ని నీ కళ్ళతో చూడలేకపోతున్నావో, ఏ ఆశీర్వాదం లేదని బాధపడుతున్నావో, ఆశీర్వాదాలు దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. గట్టిగా చెప్పడం మాట పడిద్దిలే. గట్టిగా అల్లుడు చెప్పండి, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. వాళ్ళు పట్టేమన్నాను పాపం. అయ్యా నడుస్తున్నారు కదా, ఇంటికెళ్ళాలి కదా, పట్టకపోతే పర్లేదు, కప్పుకోండి. వినండి వాక్యం, నా వైపు చూస్తున్న మాటలు గమనించాలి. ధాన్యం ఇస్తాడు, వినాలి. మాట్లాడకూడదు, అమ్మ మాట్లాడదు, జాగ్రత్తగా. సేఫ్ జోన్ లో ఉన్నారు కదా, ఇంకెందుకు మాట్లాడు. అది వినండి, ధాన్యము అనే ఆశీర్వాదం ఇస్తాడు. అయితే ధాన్యము అనగా భోజనము లేదా ఆశీర్వాదం అర్థం. ఇప్పుడు మాట్లాడకూడదు అన్నాను, ఎవరు మాట్లాడకూడదు. ధాన్యం ఇస్తాడు. ధాన్యం అంటే భోజనము లేదా ఆశీర్వాదం. భోజనం నీ ముందు పెడుతున్నాడు దేవుడు. కలలో భోజనం నీ ముందు ఉందంటే దాని అర్థం ఏంటి తెలుసా? నీకు ఆశీర్వాదం వస్తుందని అర్థం. ఆమె చెప్పండి అందరూ, హల్లెలూయా. ఆశీర్వాదం వస్తుంది అని అర్థం. అయితే తల్లి అంటుంది, రే పోయి తలస్నానం చేసిరారా, రే తలస్నానం చేసిరా అంటున్న తల్లి. ఎందుకు? నీకు భోజనం సిద్ధముగా ఉన్నది నాయన, తలస్నానం చేసిరా అన్నది తల్లి. అర్థమైందా? కనుక దేవుడు అంటున్నాడు, భోజనం అనే ఆశీర్వాదం నీకు సిద్ధముగా ఉన్నది, తలస్నానం చేసి రమ్మంటున్నాడు దేవుడు. తలస్నానం కొరకే దేవుడు వర్షాన్ని